ఆయన ఆయన సంస్థలు సోషల్ మీడియా ద్వారా ఎట్లనైనా చేసి బద్నాం చేయాలని చెప్పి వారు అనేకమైన స్టోరీస్ వేస్తూ ఉన్నాడు. మీ అందరు తెలుసు, ఇంతకుముందు కూడా V6 సంస్థను బ్యాన్ చేయడంలో వారే ఒక కీలకమైన పాత్ర వేశారు, కాల్ ఇచ్చినారు. కానీ దాని తర్వాత మా ఫ్యాక్టరీ పడంచెరు ఫ్యాక్టరీలో ఉన్నది కూడా వారు మూత వేయడానికి అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోని మూత వేయించడం జరిగింది. అంటే ఇవన్నీ స్టెప్స్ కేవలము నా వ్యతిరేకంగా చేయాలని చెప్పి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సుమన్తోని ఒక లెటర్ రాపించి అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి నా పైన ఈడీ రేడ్ కూడా చేయించడం జరిగింది. అప్పుడు 8 కోట్ల రూపాయలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పి పట్టుకున్నారు. కానీ అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీంట్లో ఏం దమ్ము లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ పైసలు మళ్ళీ మాకు వాపస్ చేయడం జరిగింది. అదే ఒక నిదర్శనం అన్నమాట. మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ పైసలు వాపస్ చేస్తున్నారు. అంటే అన్ని స్టెప్స్లో అన్నీ ఎప్పుడు కూడా ఎట్లా మాకు మా పైన బురద జల్లాలని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. మొన్న మీరు చూసినారు, నమస్తే తెలంగాణ వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించినాడు. అది మా ఫామ్ హౌసే కాదు. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, కేసీఆర్ ఒక తుగ్లకు, ఈ నిర్ణయాలు ఏదైతే రాత్రిపూట తీసుకుంటాడో పొద్దున్న అమలు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను చాలాసార్లు కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ కేటీఆర్ని చూసిన తర్వాత, ఎందుకంటే నేను కూడా వారితో ఉన్నాను, అప్పుడు మన మున్సిపల్ మంత్రిగా ఉండే మన రాష్ట్రంలో వర్షాలు పడిన తర్వాత రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినప్పుడు చాలామంది అప్పుడు అరే ఏంటి ఏం మంత్రి అని చెప్పి వాడిని ప్రశ్నించినప్పుడు ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆఫీసర్లను పిలిచి నాకు 10 రోజులలో అన్ని రోడ్లు మంచిగా కావాలన్నాడు. అరే ఆయన ఆఫీసర్స్ని ఏంది ఇబ్బంది ఏమున్నది, ఎట్లా రోడ్లు చేయాలి, ఒక అవగాహన కల్పించుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. 10 రోజులలోనే ఆఫీసర్లు లేరు, డిజైన్ లేదు, నిధులు లేవు. కానీ ఆయన 10 రోజులలో చేయమన్నాడు. ఆ రోజు కూడా నాకు అర్థమైపోయింది ఈయనకు ఇన్డెప్త్ పోలేడు, పైన ఏదో ఒకటి మాట్లాడతాడు. ఆయన తుగ్లక్ అంటే ఆయన కన్నా పెద్ద తుగ్లక్ మన కేటీఆర్ కావడం జరిగింది. ఎందుకంటే వారు నా ఫామ్ హౌస్ గురించి వారు 111 జియోలో ఉన్నాడు, FTLలో ఉన్నాడు. నేను ఎక్కడ కూడా నేను ఇంతకుముందు, ఎందుకంటే వారి వ్యతిరేకంగా చేసిన మా మీడియా హౌస్ చేస్తుంది, ఈయన నాకు ఇబ్బందులు పెడతాడని చెప్పి కూడా నేను అన్ని వ్యవస్థలు సరైన పద్ధతిలో నడిపించుకుంటూ ఎవరి భయపడకుండా, ఎంత ఏమున్నా కానీ భయపడకుండా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. 111 జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ గురించి చాలా ఆయన్నే సోషల్ మీడియాలో విపప్ చేస్తున్నాడు. కానీ అది ఎప్పుడో కొన్నది, అప్పుడే వాళ్ళు కొన్నే ముందే ఆ కాంపౌండ్ వాల్ ఉండే, అది నేను కట్టుకున్న కాంపౌండ్ వాల్ కాదు. కానీ ఏదైతే చట్టం ప్రకారంగా జియో 111లో 10% రిక్రియేషన్ జోన్లో 10% కట్టుకోవాలి. నేను ఆ పరిధిలోనే నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంతేకాక FTL నుంచి నేను అవి కూడా జియోలు తీసుకొచ్చాను. FTLలో కూడా ఈ హిమాయత్ సాగర్ లేకు మనకు 30 మీటర్స్ వరకు తర్వాతనే కట్టాలని చెప్పి చట్టం ఉంది ఇక్కడ, దాని ప్రకారంగానే చేసిన. కానీ ఆయన ఎవరో ఫామ్ హౌస్ అక్కడ అంటే సరిగా స్టడీ చేసే స్థాయిలో లేడు కేటీఆర్. నేను చాలాసార్లు కూడా చెప్పిన, అప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ 2019లో కారు సారు 16 అని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. కానీ మీకు అందరూ తెలుసు ఆ సమయంలో వారు ఎట్లయితే కేవలం 9 సీట్లు గెలిచినారు, వారి సొంత చెల్లె ఓడిపోయింది. అయితే నేను అప్పుడు వారికి చెప్పిన, అరే నువ్వు ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంటు, నువ్వు లీడర్షిప్ సరిగా లేదు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఆయనకు ఒక మెసేజ్ పంపించిన. నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు, నీ సొంత చెల్లెను గెలిపించుకోలేకపోయినావు, ఏం లీడర్ అవుతావు అని చెప్పి నేను ఆ రోజులలో ఆయనకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయం 100% కరెక్ట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆయన లీడర్షిప్ నడిపిస్తున్నాడు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 38% వచ్చింది.
ఈయన వచ్చిన తర్వాత 14% పార్లమెంట్లో. ఇప్పుడు ఈయన ఇట్లనే అసలు స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పేపర్లో మాట్లాడుకుంటూ ఆయన యాక్చువల్లీ ఈ హైడ్రాలో ఏదైతే అవుతుందో ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. కానీ నిజంగానే ప్రజల స్పందన ఏముంది ఆయన చూస్తలేడు. ప్రజల స్పందన అందరు కూడా ఇదే అడుగుతున్నారు. అరే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉంటివి, ఏం చేసినావు నువ్వు నిజంగా ఈ యాక్షన్ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో నువ్వు ఆ రోజులలో చేస్తే బాగుండేది. కానీ అప్పుడు ఫిలిం యాక్టర్స్తో కుమ్మెక్కి అందరితో బాగుండాలని అందరు తెలుసు విషయమే. ఎట్లా కేటీఆర్కి ఫిలిం యాక్టర్లతోని ఎన్ని సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయని ఆయన అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడేమో ఉట్టిన ప్రెస్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారు మొన్న 3 days బ్యాక్ V6 బిజినెస్ సొల్యూషన్స్, మన వాల్మీకి ఏదో కార్పొరేషను కర్ణాటక నుంచి పైసలు వచ్చినాయి, ఇది V6 వివేక్ సంస్థ ఈ పైసలు వచ్చినాయని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నేను అసలు లేను ఆ రోజు. నాకు అనిపించింది అరే సరే చెప్పనియండి, వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారేమో, అవగాహన కల్పించుకున్నాక వారు మళ్ళీ సరిదిద్దుకుంటారు అనుకున్నా. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ ఒక పెద్ద తుగ్లకు, కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు. ఆయనకు అసలు V6 బిజినెస్ సొల్యూషన్ అని ఏదైతే సంస్థకు 4.5 కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది ఈ సంస్థ ఎక్కడ స్థాపించారు, ఈ సంస్థ యజమానులు ఎవరు, ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరు తెలుస్తుంది. నేను నిన్న నెట్ మీద పోయినా, నేను నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది. ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ V6 బిజినెస్ సొల్యూషన్స్